గుడ్ ఈవినింగ్ తేజ. గుడ్ ఈవినింగ్ శ్రీజా డార్లింగ్. ఉర్రు తలుపే నీ అందంలో చిక్కుకున్న వెర్రివాడు ఆ చక్రపాణి ఏమంటున్నాడు? ఎలా ఉన్నాడు? కళ్ళతో అతన్ని కవ్వించాను, మాటలతో అతన్ని మత్తెక్కించాను, నా అందమైన అబద్ధాలతో అతన్ని నమ్మించాను, నా వయ్యారాల వల్ల పట్టి ఉంచాను. అదంతా నటనేనా లేక అతని వేడి వాడి చూసి నిజంగానే మైకంలో పడ్డావా? నీలాగా మగాడి చూపు తగిలి కరిగిపోయే వీక్నెస్ నాకు లేదు. ఫస్ట్ డ్యూటీ, ఆ తర్వాతే ఏ మగాడి బ్యూటీ అయినా. ఐ నో యు శ్రీజ. అందుకే కత్తి మీద సాము లాంటి బాధ్యత నీకప్పగించాను. నీ అందం ఎరగా గురి చూపి వాడి గుండెల్లో గుచ్చి త్వరగా వాడి నుంచి ఆ ఫిల్మ్ విషయం రాబట్టాలి. డోంట్ వరీ తేజ, ఈ శ్రీజ తెలుసుకుంటే కాని పని ఏమీ లేదు. త్వరలోనే ఆ నిజం ఏమిటో తెలుసుకుంటాను. చిట్టి, ఆ అమ్మాయి, నువ్వు ఆ అమ్మాయితో కలిసి వచ్చావేమిటి? ఆ అమ్మాయే నా మీద హత్యా నేరాలు మోపి నన్ను ఈ ఉచ్చులోకి లాగిన మనుషుల నుంచి కాపాడి నాకు నీడను కల్పించిన మనిషి. చాలా మంచి అమ్మాయి. పొరపాటు. ఆ అమ్మాయి నువ్వు అనుకునేంత మంచి మనిషి కాదు. నీకు ఆశ్రయం కల్పించినట్టు కల్పించి నిన్ను తీసుకెళ్లి నీకోసం వెతుకుతున్న ముఠాకి అప్పచెప్తుంది. ఏమిటి నువ్వు అనేది? నిజం చిట్టి. నా పూల కొట్టు దగ్గరికి ఓ రోజు ఓ కారు వచ్చి ఆగింది. చిట్టిబాబు ఎక్కడుంటాడో తెలుసా? చిట్టిబాబా? మా బాసు. అయ్యో, నీకేం పని? అతనితో కాస్త పనుంది. ఉంటుంది. ఈ మధ్య ప్రతి ఒక్కరికి నా బాస్ తోనే పని ఎక్కువైపోతుంది. అసలు పని ఏమిటో నాతో చెప్పు. పనేమిటో చెప్పకపోతే నాతో చెప్పవా? చెప్పను. ఆ మధ్య నీలాంటిది ఒక జబ్బుల జాగ్రత్త వచ్చి నచ్చి బాబాయ్, అదే ఆ దొంగముండే. అదోదుగో దాని దొంగ చూపు చూడు, దొంగ మొహంది. నాకు కావాల్సిన మనిషి గురించి ఎలా మాట్లాడతావే? తనేం చేసింది? అది నీకు కావాల్సిన మనిషా? అయితే నువ్వెలాంటిదానో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మత్తెక్కించే ఆ అందం వెనుక, ఆడతనం వెనుక మాయా మోసం ఉందని ఊహించలేకపోయాను. కవ్వించే ఆ కళ్ళల్లో కుట్ర కుతంత్రం ఉందని భావించలేకపోయాను. ఎన్నాళ్ళు చాలా తెలివిగా నన్ను మోసం చేశావు కదూ? హలో శ్రీజ, నీ వల్ల చిక్కిన వన్యకాడు ఏమంటున్నాడు? విషయం బయటికి లాగావా? రేయ్ టెంపే, అది బయటికి లాగడం కాదురా, నిజం తన నుంచి నేనే బయటికి లాగాను. ఏమిటిది చక్రపాణి? నువ్వు జీవితంలో చేస్తున్న పెద్ద తప్పు వెనక్కి తిరిగి చూసుకోకపోవటం. చూశాన్రా, మన బడుద్దాయిలే అనుకుంటాను. దసరా వేషాలు వేసుకొచ్చారు. 2 నిమిషాలు ఆగాక ఫోన్ చేయి, వాళ్ళ బాడీని ఏ హాస్పిటల్ పంపాలో చెబుదువు గాని.
శ్రీజ 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 డోంట్ మూవ్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చారు? తెలియదు. నేను ఇక్కడ తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాం. ఎవడు? ఆ టెంపేగడా? తెలియదు. ఆహా, అసలు మీరు నిజమైన పోలీసులా లేక ఆ టెంపేగడ పంపిన గూండాలా? తెలియదు. మీరు బయటకు వెళ్ళండి. మీరెవరు? సిబిఐ ఆఫీసర్స్. అంటే ఈ సమాజంలో ప్రతి మనిషి మనశ్శాంతితో ప్రశాంతంగా జీవనాన్ని గడపడానికి అడ్డు వచ్చే అన్ని సంఘ విద్రోహ శక్తుల్ని వేటాడే ప్రత్యేకమైన విభాగం. దానికి వారు డైరెక్టర్, నేను డిప్యూటీని. సార్, నేను నేను ఏ నేరం చేయలేదు, ఏ హత్య చేయలేదు. మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు ఏ నేరమూ చేయలేదని మాకు తెలుసు చిట్టిబాబు. కానీ నీకు తెలియకుండానే నువ్వు మాలో ఒకడవయ్యావు, మా ఏజెంట్ అయ్యావు. అంటే అంటే ఏంటి మీరు అనేది? బాగుంది సార్, చాలా బాగుంది. ఆఫీసర్స్ గా మీరు చూసుకోవాల్సిన బరువు బాధ్యతల్ని మీ డిపార్ట్మెంట్ కి ఎలాంటి సంబంధం లేని నా మీదకు తోసేసి ఆ ముఠావాడు నాతో నా ప్రాణాలతో ఆడుకుంటుంటే ఆ వేడుక మీరు చూస్తూ కూర్చున్నారు, అంతే కదా సార్? అదిగా చిట్టిబాబు. ఏది కాదు సార్, మీ అవసరాలకు నా ఇష్టాలు తెలుసుకోకుండానే నన్ను ఒక పావులా వాడుకున్నారు. మీరు చేసిన పని వల్ల నేను చెయ్యని హత్యగా అపరాధినయ్యి నా కన్న తల్లికి తోబుట్టిన వాళ్ళకి మొహం చూపించలేక నలుగురి మధ్య గర్వంగా తలెత్తుకుని తిరగలేక ఆ ముఠా నుంచి నా ప్రాణాలను కాపాడుకోవడానికి నేను ఎంత నరకాన్ని అనుభవించానో మీకు తెలుసా? ఒక అమాయకుని ఇలా ఇబ్బంది పెట్టడమే మీ డిపార్ట్మెంట్ ఘనత. చూడు మిస్టర్ చిట్టిబాబు, భారత యుద్ధాన్ని గురించి ఆలోచిస్తే కొన్ని లక్షల మంది మారణకాండ గుర్తుకు రావచ్చు. కానీ దాని వెనుక ధర్మరక్షణ అనే పవిత్రమైన లక్ష్యం ఉందని మర్చిపోకు. మేము చేస్తున్న ఈ పని వల్ల తాత్కాలికంగా ఒక వ్యక్తికి నష్టం కలిగినా ఒక వ్యవస్థకు మేలు కలుగుతోంది. అది దృష్టిలో పెట్టుకునే ఈ పని చేశాం. అయినా ఏ క్షణాన నీకు ప్రమాదం జరగకుండా పరోక్షంగా నిన్ను కాపాడుతూనే ఉన్నాం. కాపాడుతున్నారా? నన్న అగ్నిగుండంలోకి తోసేసి వినోదం చూస్తున్నా సార్? కాదు, నీ అంతటి నువ్వు తట్టుకోలేని ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు నీకు చెయ్యందించిన వ్యక్తి గుర్తుందా మిస్టర్ చిట్టిబాబు? అటు చూడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు సార్? ఈ మనిషి వాళ్ళ మా స్పెషల్ ఏజెంట్, మొదటి నుంచి ఆ ముఠాను పట్టుకోవటానికి మేము నియమించిన వ్యక్తి. అంతేకాదు, ఈమె ఈ గజపతి గారి ఒక్కగానొక్క కూతురు. ఏ ప్రమాదం జరుగుతుందో తెలియకుండానే నువ్వు వాళ్ళని ఎదిరించావు. కానీ జరగబోతున్న ప్రమాదం తెలిసి తన ప్రాణానికి ప్రాణమైన ఈ కన్న కూతుర్ని నిన్ను రక్షించడం కోసం ఏజెంట్ చేశారు గజపతి గారు. చిట్టిబాబు, నేనెవరో తెలిసాక ఇంతకాలం నా చేతులకి మాటలకి గల అర్థం ఏమిటో తెలిసిందనుకుంటాను. ఇప్పుడైనా నా మీద ఉన్న కోపం అనుమానం తగ్గిందా? వెరీ గుడ్. మీరంతా మీ ఉద్యోగాలు చేస్తున్నారు, మీ బాధ్యతలు మోస్తున్నారు. కానీ నా విషయంలో నాకంటే ఒక కుటుంబం ఉంది. మా వాళ్ళని బతికించడం కోసమైనా సరే నేను బతకాలి. అయినా ఈ పని నేనే ఎందుకు చేయాలి? నువ్వే చెయ్యగలవు గనక. పక్కవాణ్ణి కత్తితో పొడిస్తే మనకెందుకు లేని నడిచిపోయే ఆటవిక సంస్కారం నీలో లేదు గనక. ఇటు చూడు, తన బాధ్యత నిర్వర్తిస్తున్న ఒక సిఐడి ఆఫీసర్ దారుణ హత్య. అన్నం పున్న ఎరుగని పసిపిల్లల్ని నెత్తురుగుట్టలుగా మార్చేశారు. ఏ పాపం ఎరగక పుణ్యం కోసం బయలుదేరిన యాత్రికుల్ని పీనుకులుగా తయారు చేశారు. బాగా చూడు, కుటుంబాల్ని ధ్వంసం చేశారు. కన్న కడుపులో చిచ్చు పెట్టారు. తల్లికి బిడ్డని, భార్యకు భర్తని, అన్నకి చెల్లెలు లేకుండా చేశారు. చిట్టిబాబు, నీ దాన్ని నువ్వు వెళ్తానంటున్నావు. ఎవరి దారి వారిదనుకుంటే ఈ అన్యాయాలకు సమాధానం చెప్పేదెవరు? నీకు జరిగిన ఈ అన్యాయం నీలాంటి వందలాది వేలాది మందికి జరగకుండా ఆపే బాధ్యత నీకు ఏదంటావా? వాళ్ళని ఇంతవరకు ధైర్యంగా ఎదిరించి నిలబడగలిగింది నువ్వే ఆ ముట్ట ఆట గట్టించాలి. ఆడదాన్ని, ఒక తండ్రి నీడన బతకాల్సిన దాన్ని జరుగుతున్న అరాచకాన్ని చూసి తట్టుకోలేక ఈ మారణకాండను ఆపాలనే ఈ ఉద్యోగంలో చేరాను. సమర్థత ఉండి, సాటి మనిషి కన్నీటిని తురవగలిగే మనసుండి నీ వంతు బాధ్యతను నిర్వర్తించడం న్యాయం కాదంటావా? ఎంతో మంది ఈ మట్టి మీద రక్తం చిందించి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఈ రోజు దేశద్రోగులు దేశాన్ని అమ్మేయడం కోసం రక్తాన్ని చిందిస్తున్నారు. వాళ్ళని అరికట్టడం నీ బాధ్యత కాదంటావా? ఇప్పటికీ నువ్వు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటే బయట మా జీప్ ఉంది, నువ్వు వెళ్ళొచ్చు. సార్, ఇంతకాలం నా మంచి చెడ్డల గురించి మాత్రమే ఆలోచించుకుంటూ మా వాళ్ళ కోసమే నా అనుకునే ఓ చిన్న ప్రపంచంలో బ్రతికే నాకు నేను ఊహించినంత గంభీరమైన పని నాకు అప్పచెప్పారని ఇప్పుడే తెలుసుకున్నాను. నాలాంటి వాడి వల్ల కూడా ఈ సమాజానికి ప్రయోజనం ఉంటుందని మీరు భావిస్తే తప్పకుండా ఈ లక్ష్యాన్ని సాధిస్తాను. ఈ దేశంలో ఒక పౌరుడిగా
ఒక మనిషిగా ఆ ముఠాను పట్టి గర్వంగా మీకు అప్పచెప్తాను.